గతంలో 1 మంత్ బ్యాక్ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది. ఈ కరెంటు బిల్లు ఇక నుంచి మనం ఫోన్పే యాప్ నుంచి కానీ తర్వాత గూగుల్ పే నుంచి కానీ ఇవన్నీ కూడా మనం పే చేయడానికి అవ్వదని చెప్పేసి అప్పుడంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా స్టాప్ అయితే చేశారనమాట. కానీ వీళ్ళు మళ్ళీ బీబీపీఎస్ దీంట్లో చేరిపోవడం వల్ల ఇక్కడ నుంచి మనం యథావిధిగానే మనం పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కరెంట్ బిల్ కట్టాలంటే ఇంతకు ముందు ఎలా పే చేసేవారు, ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అన్నిటిలోనూ కూడా మీకు పనిచేస్తుంది. అలాగే మీకు అఫీషియల్ యాప్ లోనూ కూడా మీకు పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏపీఈపీడీసీఎల్ ఉందనుకోండి, అదొక యాప్ అయితే ఉంటుంది. అలాగే ఎస్పీఈపీడీసీఎల్ అయితే దాని తాలూకా యాప్ అయితే ఉంటుంది. అఫీషియల్ యాప్స్ కూడా దాని నుంచి కూడా మీరు చేయొచ్చు. అయితే ఈ థర్డ్ పార్టీ యాప్స్ మళ్ళీ రావడానికి గల కారణం ఏంటంటే గతంలో ఈ వెబ్సైట్ లో మనం చాలా మంది ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువైందట. అలాగే మీకు వెబ్సైట్ లోకి వెళ్ళి మనం బిల్స్ పే చేయడం వల్ల కొంతమందికి పెండింగ్ లో ఉండటం, అలాగే ఒకవేళ బిల్లు సక్సెస్ అయిపోయి మళ్ళీ బిల్లు రాకపోవడం, మనం అమౌంట్ కట్టిన తర్వాత ఒక 2-3 days కి అప్డేట్ అవ్వడం, చాలా మంది పెండింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే కంప్లైంట్స్ కూడా చాలా ఎక్కువ వెళ్ళాయట. అందువల్ల ఏంటంటే మళ్ళీ వీటి ద్వారా అంటే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం చేసుకోవడానికి అయితే అవకాశం అయితే మళ్ళీ ఇచ్చారు. అది కాకుండా వీళ్ళు బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అందులోనే కూడా వీళ్ళు చేరడం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మీరు యథావిధిగానే మీరు కరెంట్ బిల్స్ పే చేసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇంటికి వచ్చి బిల్ తీసారనుకోండి, మీ బిల్ మీద క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తున్నారనమాట. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ ఏదైనా ఇతర యాప్స్ నుంచి కానీ మీరు డైరెక్ట్ గా స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసేవచ్చు. అది స్కాన్ చేయగానే మీ యొక్క మీటర్ నెంబరు తర్వాత మీ పేరు అమౌంట్ కనిపిస్తుంది. అది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని మీరైతే పే చేసేవచ్చు. అయితే ప్రెసెంట్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నారనమాట. ప్రెసెంట్ అర్బన్ లో అయితే అన్ని ఇస్తున్నారు. రూరల్ ప్రాంతానికి కొన్ని వాటికి అయితే వస్తున్నాయి. మాకు కూడా వచ్చాయన్నమాట, మన రీడింగ్ అయితే తీశారు. బట్ వచ్చే నెల నుంచి మొత్తం అందరికీ కూడా క్యూఆర్ కోడ్ అనేది ఇస్తారనమాట. ఆ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసి డైరెక్ట్ గా మీరైతే పే చేసేసుకోవచ్చు. మళ్ళీ మీకు వెనక్కి తిరిగి వచ్చింది, మళ్ళీ మీరు యథావిధిగానే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేశాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు వర్క్ కావటం లేదు. ఎందుకంటే మనకి మొన్న మాత్రమే మనకి పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. కాకపోతే ఈ బిల్లులు ఫిట్ అవడానికి అది కొంత టైం అయితే పడుతుంది. ఈ యాప్స్ లోని పనిచేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయకండి. ఒక 2 రోజులు 3 రోజులు ఆగితే అన్ని కూడా వర్క్ అవుతాయి, సక్రమంగా మనం అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఏ యాప్ నుంచి కట్టినా ఈ బిల్లుకి 2 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటారనమాట. అది ఛార్జ్. ఇది మామూలే ఫస్ట్ నుంచి ఉన్నదే కాబట్టి ఓకేనా. ఇక నుంచి బిల్లు మీరు పే చేసుకోవచ్చు యథావిధిగానే. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.